ఓకేనా? నా పేరు నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నాయకులందరూ, వక్తలందరూ, దాదాపుగా 30 సంఘాలు పాల్గొనడం జరిగింది. వక్తలందరూ కూడా ముక్తకంఠంతో ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన జరిపించాలి. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ని ఏ విధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిరో దాన్ని యథాతథంగా అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా ప్రవర్తించడం అనేది సబబు కాదు. రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఓబీసీల కోసం, ఓబీసీ కులగణన కోసం ఈ దేశంలో ఎక్స్రే చేస్తా, ఈ దేశాన్ని స్కానింగ్ చేస్తా, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో, ఏ కులంలో ఎంతమందికి అవకాశాలు వచ్చినాయో, ఆస్తులు ఎవరెవరి దగ్గర ఎంత ఉన్నాయో, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు ఎంతమంది ఏ విభాగాల్లో వాళ్ళ అవకాశాలను అనుభవించారో అవన్నీ బయటికి తీసి అవకాశం రాని కులాలకు, అవకాశం రాని వాళ్ళకు అందరికీ కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో నేను మా పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించడానికి రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఈ దేశంలో రిజర్వేషన్లో 75% పెంచుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి, మా సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ మా బీసీ నాయకులందరినీ తోలుకొని పోయి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ఒక డిక్లరేషన్ని ప్రకటించి అందులో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, అదేవిధంగా సివిల్ కాంట్రాక్టుల్లో, సివిల్ మెయింటెనెన్స్లో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, బీసీల ఓట్లన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెనక ముందు ఆడుతున్నట్టు కనపడుతుంది. వారి మీద ఆరోపణలు కూడా వస్తున్నాయి. దయచేసి యూట్యూబ్ ఛానళ్ళు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని మీద డిబేట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. బీసీలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేసి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక ఆ 42% రిజర్వేషన్లని, కామారెడ్డి డిక్లరేషన్ని, సమగ్ర కులగణన కనుక ఆయన దాటవేసే దూరంలో పోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోపే బీసీ కులగణన, రాష్ట్ర వ్యాప్త సమగ్ర కులగణన చేపడతామని చెప్పేసి, బీసీ జనాభా లెక్కింతో తేలుస్తామని చెప్పి, ఆ తర్వాత స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఉపవర్గీకరణ కూడా చేస్తామని చెప్పారు. ఎంబీసీలకు మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఎక్కువ ఫోకస్ పెట్టి బీసీ ఓట్లు పట్టడానికి కారణమైంది అది. బీసీల ఓట్లతోటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిందనే విషయాన్ని వాళ్ళు మరవద్దు. అదేవిధంగా ఇక్కడ చదువుకునే విద్యార్థుల విషయంలో, సివిల్ కాంట్రాక్టుల విషయంలో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. చదువుకునే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ గత 4 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి కూడా పెండింగ్లోనే ఉంది. ఇంతవరకు అవి చెల్లించలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు చెల్లిస్తామని చెప్పారు. కానీ కేసీఆర్ గారు చేసిన అప్పులకు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నాము, మేము వడ్డీల పాలైనం, అప్పుల పాలైనని చెప్తున్నారు. మొత్తం రాష్ట్రంలో 4-5 ఏళ్ల సంది ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 5,000 కోట్లు మాత్రమే. 7,000 కోట్లు వడ్డీ కట్టే ప్రభుత్వానికి 5,000 కోట్లు కట్టడం పెద్ద విషయం కాదు. బీసీ పిల్లల మీద వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు, సౌతి ప్రేమ చూపిస్తున్నారు బీసీ పిల్లల మీద. అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుకునే బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంక్ రూపు మాత్రం మేము పూర్తి ఫీజు చెల్లిస్తాము, తర్వాత ర్యాంక్ అంతా కూడా వాళ్ళే 35,000 ఇస్తే కట్టుకోవాలంటారు. దాన్ని వెంటనే ఎఫ్సెట్కి ఎవరెవరైతే పిల్లలు ఎంసెట్కు అర్హులవుతారో, కౌన్సిలింగ్ ద్వారా ఎవరికి సీట్ వస్తుందో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏ కాలేజీలో సీట్ వచ్చినా సరే పూర్తి స్థాయి ఫీజు గవర్నమెంటే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గురుకుల విద్యాలయాల్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేయాలి, మెస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో, సెక్రటేరియట్లలో భోజనం ఆర్డర్ ఇస్తే ఒక్క పూట భోజనం 300-400 పెట్టుకొని తింటారు అధికారులు. పిల్లలకు కనీసం ఒక రోజుకు 100 రూపాయలు కూడా ఇవ్వకపోవడం శోచనీయం, చాలా దారుణమైన పరిస్థితి. బీసీ విద్యార్థులు నిన్న మొన్న అనేక గురుకుల పాఠశాలల్లో పాపం వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోతున్నారు, వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతున్నారు. వాళ్ళకు తిండి పెట్టే విషయంలో కూడా గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రేపు కామారెడ్డి డిక్లరేషన్ని యథావిధంగా అమలు చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
చిత్తశుద్ధి నిరూపించుకోవాలి బీసీ పట్ల అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ, బీసీల ఐక్యత, అమలు చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ను, అమలు చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ను, జరిపించాలి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కులగణన.